హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మొమెంట్స్ అండ్ డైరీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని దాన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన దాంట్లో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నెక్స్ట్ దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా ఒక ఎగ్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ హీట్ చేయాలి. ఆ హీట్ అయిన ఆయిల్లో మనం పక్కన పెట్టిన చికెన్ ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. స్లోలో పెట్టి డీప్ ఫ్రై చేయండి, ఎందుకంటే హైలో పెడితే లోపల ముక్క ఉడకదు. సో అందుకు స్లోలో పెట్టి డీప్ ఫ్రై చేయండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ పీసెస్ అన్నీ మిగిలిన చికెన్ కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని అలా పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని బౌల్లో కొంచెం వెనిగర్, ఇంకా కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని ఇవి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టిన తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేయాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఇంకా ఒక 4 to 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు వేసుకుని ఇవి 3 బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి అవి కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఒక బౌల్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఈ సాసెస్ ఉంటాయి కదా, ఇవి కూడా ఆనియన్స్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, ఈ చికెన్ పీసెస్ వేసుకుని అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మంచూరియాకి మెయిన్ పాయింట్ బోన్లెస్ చికెనే, సో అదే తీసుకుని వేసుకోవాలి. ఈ చికెన్ బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కార్న్ఫ్లవర్ వాటర్ ఉంటుంది కదా, ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం, అది కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అది మిక్స్ అయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.